హలో, వెల్కమ్ టు అని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు ఏం లేదండి, ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే షూట్ చేశాను. అది మీతో షేర్ చేస్తాను. అదేంటంటే ఫస్ట్ కొంచెం విశాల్ మార్ట్లో పని ఉంది, వెళ్ళాము. అదేవిధంగా కొంచెం షాపింగ్ చేయాలి. నెక్స్ట్ డే ఏం జరిగింది ఏంటనేది వ్లాగ్లో నడుస్తూ మాట్లాడదాము. సరేనా? మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఏంటంటే మేము చెప్పాను కదా, మా ఊరు నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే మేము కొంచెం క్లౌడీగా ఉంది వెదర్ కూడాను. అటు రెయిన్ పడుతుందేమో అని చెప్పి ఆలోచించుకుంటూనే స్టార్ట్ అయిపోయామండి. సిటీ అట్లాగా ఎంటర్ అయిపోయిన తర్వాత సిటీని క్రాస్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ట్రైన్ గేట్ పడింది. అక్కడ కొంచెం సేపు ఒక ఫ్యూ మినిట్స్ అనేది ఆగామన్నమాట ట్రైన్ క్రాస్ అయ్యేంత వరకు. సో ట్రైన్ క్రాస్ అయిన తర్వాత సిటీలో నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము అర్జెంటుగా వేరే చుట్టాల వాళ్ళ పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవాల్సింది, వాళ్ళ కోసమని వచ్చామన్నమాట. మేము ఇక్కడ విశాల్ మార్ట్కి వచ్చేసాము. కానీ నేను లాస్ట్ టైం షూట్ చేసిన వీడియోకి ఈ వీడియోకి చాలా చేంజ్ ఉంది. లాస్ట్ టైం నేను ఎన్ని డ్రెస్సెస్ అయితే చూడలేదండి, లేడీస్వి, ఉమెన్ వేరు. ఇక్కడ చూడండి అసలు కలెక్షన్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. కానీ ఇది వీకెండ్ అవటం వల్ల ఏంటో కానీ జనాలు అయితే ఎక్కువగా ఎవరైతే లేకుండే, మేమైతే ఇక్కడ చూసుకుంటున్నాము డ్రెస్సెస్ ఏం తీసుకుందాము ఏంటి అని. స్టూడెంట్స్ కదా అని చెప్పేసి వాళ్ళకి స్టూడెంట్స్కి తగ్గట్టు తీసుకుందాము, పిల్లలు కాలేజ్కి వెళ్తారు కదా అని చెప్పి అనుకున్నాము. సో ఆ విధంగా డ్రెస్సెస్ అయితే కొన్ని తీసుకున్నాము. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేషనరీ, జామెంట్రీ బాక్సెస్ అంటాం కదా, పెన్సిల్ బాక్సులు అట్లాగా డిఫరెంట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అన్నీ కార్టూన్వి. సో కాకపోతే అండి మ్యాక్సిమం అన్నీ ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది. ప్లాస్టిక్, మళ్ళీ పౌచెస్ లాగా. చిన్నప్పుడు మేమైతే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇట్లా పౌచ్లు వచ్చేసాయి అనమాట, పెన్స్ పెట్టుకోవడానికి. వీటిని చూస్తే నాకు అదే గుర్తొచ్చేసింది. కాకపోతే ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. అదేవిధంగా ఇంకా ఇక్కడైతే టాయ్స్ ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్స్, బాల్స్. సో అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. అంతే, మొత్తం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు కలెక్షన్ అనేది చేంజ్ చేస్తున్నారు. అది బాగా నచ్చింది. ఇక్కడ చూడండి ఇదంతా టాయ్స్ సెక్షన్ అనమాట. షటిల్ బ్యాట్స్, క్రికెట్ బ్యాట్స్, వుడెన్వి కూడా ఉన్నాయి బ్యాట్స్ అంటే చాలా బాగున్నాయి. అదేవిధంగా షూస్, ఫుట్వేర్ కూడా బాగున్నాయండి. ఇవన్నీ కూడా ఉమెన్స్కి అనమాట, లేడీస్కి ఫుట్వేర్ అనేది. ఫ్లాట్స్ ఉన్నాయి, హీల్స్ ఉన్నాయి. కలెక్షన్ కూడా ఎట్లా ఉందంటే డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. కలర్స్ కానీ అన్నీ మంచిగా అందరికీ నచ్చే ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇంక ఇది వచ్చేసి గర్ల్స్కి అనమాట, స్మాల్ బేబీస్కి. ఇక్కడ ఈ ఫ్రాక్స్, వైట్ ఫ్రాక్ అయితే నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందా చెప్పండి. గమనించారా, ఇందాక మధ్యలో ఒకసారి అయితే ఇక్కడండి స్టోర్లో పవర్ కట్ అయిందనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను స్టోర్లో పవర్ కట్ అంటాం. వెంటనే అయితే వాళ్ళు ఇన్వర్టర్, జనరేటర్ కూడా ఆన్ చేయలేదు. సో అక్కడ కొంచెం కష్టం అనిపించేసింది. తర్వాత వెంటనే మళ్ళీ పవర్ వచ్చిందనమాట. సో ఇక్కడ మేము కూడా చూస్తున్నాము, ఇవి బేబీ బాయ్స్ షర్ట్స్, స్వెటర్ టీషర్ట్స్ ఇట్లా వచ్చినవి, అవి చూస్తున్నాం, బాగున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి అన్నీ కదండి సాఫ్ట్ టాయ్స్, టెడ్డీ బేర్స్, పప్పీస్, ఇక్కడ యూనికార్న్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి. ఈ డాల్ బొమ్మలు కానీ, ఈ టెడ్డీ బేర్, యూనికార్న్, ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. మనం కూడా ఒకసారి చిన్నపిల్లలం అయిపోయామేమో అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ స్టేషనరీ చూసాము, చాలా ఉన్నాయి, పెన్సిల్స్ అవన్నీ కూడాను చాలా బాగున్నాయి అన్నమాట. అవి అలా తీసుకొని మేమైతే నెక్స్ట్ అండి, ఇది స్టార్టింగ్ వీడియో కట్ అయిపోయింది ఎట్లాగో కానీ. ఇక్కడైతే ఇది ఒక మ్యాచింగ్ సెంటర్ అండి, చీరాల్లో ఇది ఏంటంటే అండి, మనకి ఎన్ని కావాలన్నా కూడా వెంటనే మ్యాచింగ్ చేసిస్తారు. స్టాఫ్ కూడా చాలా క్విక్గా రెస్పాండ్ అవుతారు. మనం వెళ్ళగానే మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ తీసుకొని ఏం కావాలి, ఏం మ్యాచింగ్ కావాలనేది, అది ఫాల్స్ కానీ, లైనింగ్స్ కానీ, ఇట్లాగా అన్నీ అండి వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. వెయిటింగ్ అనేది మనకి ఎక్కువసేపు ఉండదు, చాలా క్విక్గా ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉంటుంది. చీరాల్లో ఇదైతే ద బెస్ట్ మ్యాచింగ్ షాప్ అని చెప్పి నేను చెప్తాను. మీలో ఎంతమందికి తెలుసు ఇది ఏంటంటే ఎంజీసీ మార్కెట్కి ఎదురుగా ఉంటుంది, శ్రీ సాయి కట్ పీసెస్ అని చెప్పేసి.
శ్రీ సాయి మ్యాచింగ్ సెంటర్ అని ఉంటుందండి. చాలా బాగుంటాయి అసలు మెటీరియల్స్ ఇందులో. అంటే బెనారస్లు ఇట్లా లెహెంగాకి వేసుకోవడానికి, హాఫ్ శారీస్, చున్నీస్, దుపట్టాస్, బెనారస్ క్లాత్, కాటన్ నిక్కత్ ఇట్లాగ అన్నీ చాలా బాగుంటాయి. మనం మెటీరియల్ తీసుకోవడానికి ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా, లేదు అంటే శారీస్ అట్లా ఆర్గనైజ్ చేయడానికి లేదా స్టిచ్ చేయించుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా నేను చూపిస్తుంది బెనారస్ అనమాట. బెనారసి కాటన్ బెనారస్ ఇది. టాప్స్కి కూడా బాగుంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ అట్లా వేసుకెళ్ళడానికి పార్టీ వేర్ లుక్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా కాటన్ బ్లౌజ్ పీసెస్ విడిగా ఉంటాయి కదా అవి. ఇవన్నీ కూడా మామూలుగా ఫాల్స్, బ్లౌజ్ పీసెస్, లైనింగ్స్ ఇట్లా. మేము చాలా చిన్నప్పుడు నేను చెప్పాను కదా మేము ఇక్కడ ఉన్నామని, చిన్నప్పటి నుంచి ఎక్కువగా అయితే ఈ షాప్కే వచ్చేవాళ్ళము. తన పేరు సింధూరి అంటాము. ఆ అమ్మాయి అయితే వాళ్ళకున్న షాప్లో స్టాఫ్ కూడా చాలా అలర్ట్గా ఉంటారు. కస్టమర్ వచ్చారంటే డిలే చేయకుండా వెంటనే అండి, మీకు డిలే అనేది అవ్వదు. ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుంది తను ఎట్లా వర్క్ చేస్తారు ఏంటి అనేది. ఇక్కడ దొరకదు, ఈ కలర్కి మ్యాచ్ దొరకదు అనేది అస్సలు ఉండదు. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టాఫ్ అనమాట. చూసారు కదా ఇక్కడ క్రౌడ్ ఎట్లా ఉందో. అందరు కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు. వేరే షాప్కి వెళ్ళటం అయితే నేను చూడలేదు, కానీ కొంచెం లేట్ అయినా పర్లేదమ్మా, మాకైతే మీరే కరెక్ట్ మ్యాచ్ చేసి ఇవ్వండి అన్నట్టు వెయిటింగ్లో ఉంటారనమాట. బాగుంది. మీరైతే ఒకసారి నచ్చితే మీకు ఏదన్నా పని ఉండి లేదంటే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికైతే వెళ్ళమని అయితే మీరు చెప్పండి. వాళ్ళకు ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, ఓకేనా. యాక్చువల్లీ మేము ఈ షాప్ అయితే నేను స్టడీస్ చేసేటప్పుడు, నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి మేము ఇక్కడికే వస్తూ ఉండేవాళ్ళము. అప్పుడు సింధిరి వాళ్ళ డాడీ గాను ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. తర్వాత అంకుల్ చనిపోయిన తర్వాత ఇంకా సింధూరి మొత్తం హ్యాండిల్ చేసుకుంటుంది తను వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో ఇక్కడ టామ్స్లో ఉంటాయండి లైనింగ్స్, పాప్లైన్, కాటన్ అండ్ ఇట్లాగే సాటిన్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఏది కావాలన్నా కూడా షిమ్మర్ కావాలన్నా అన్నీ ఉంటాయి అన్నమాట. స్పేస్ సిల్క్ ఇప్పుడు వస్తున్నాయి కదా అన్ని శారీస్ కూడా మెటీరియల్స్ ఉంటాయి. మీకు తెలిసిందే కదా కట్ పీసెస్ అంటే ఎట్లా ఉంటాయో, సో అట్లా ఉంటుంది. ఇదైతే నెక్స్ట్ డే అండి, తిరిగి మా ఊరు వచ్చేసాము. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీక్ పోస్ట్ చేయాల్సిన వీడియో, కొంచెం పనుల్లో ఉండి పోస్ట్ చేయలేదు కదా నేను, అందుకోసమని ఇది నెక్స్ట్ డే మా ఊర్లోది సండే వ్లాగ్ ఇది. సో అట్లా సండే మార్నింగ్ అలా లేచేసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. అందరము బ్రేక్ఫాస్ట్ చేసి తిని మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ చర్చ్కి వెళ్దామని చెప్పి మేము బయలుదేరాము ఇక్కడ. సో ఇక్కడ దారిలో ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి చూడండి. మీకు అందరికీ తెలుసు ఈ బ్రిడ్జి, ఇదైతే డౌన్ బ్రిడ్జ్ అంట. వర్షం పడితే ఇక్కడ నుంచి వెళ్ళటం అనేది చాలా అంటే చాలా కష్టం. 1 అవర్ పైన అట్లా పడుతుంది. వర్షానికి వెంటనే ఇదైతే మునిగిపోతుంది అనమాట. సో గుంటూరులో అయితే ఇక్కడ మేము చర్చికి వచ్చేస్తున్నాము, నియర్ బై ఉన్నాం అనమాట. మీలో ఎంతమంది ఉన్నారు గుంటూరు నుంచి మన వీడియో చూసేవాళ్ళు ఉంటే కనుక లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు ఇస్తున్న సపోర్ట్కి అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడైతే మేము చర్చికి వచ్చాము, నార్త్ ప్యారిష్ అంటారు. ఇక్కడైతే అండి నాకు వర్షిప్ అంటే నాకు చాలా నచ్చింది. సో అట్లాగా ఫ్యామిలీ అందరం కూడా కలిసేసి ఫస్ట్ సండే అనగానే రెడీ అయ్యి ఎన్ని పనులున్నా కూడా ఆఫ్టర్ చర్చ్ అన్నట్లయితే మేము అనుకుంటామండి. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఫెయిత్ వాళ్ళకి కదా. సో అలాగా చర్చ్కి వచ్చేసాము. చూడండి చర్చ్ ఇనిషియల్గా అయితే ఇట్లా ఉంటుంది. స్టార్టింగ్లో కొంతమంది అప్పటికి ఒక సర్వీస్ అయిపోయిందనమాట, ఫస్ట్ సర్వీసు, ఇది సెకండ్ సర్వీస్లో. సో ఇట్లా అందరూ వచ్చేసారు, చర్చ్ చూసుకున్నాము. తర్వాత ఇది చర్చ్ వ్యూ అనమాట, ఫ్రంట్ సైడ్ నుంచి. మీరు చూసే ఉంటారు, గుంటూరులో ఉంటున్న వాళ్ళు అయితే తెలుసుకొని ఉంటారు. తర్వాత మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయామండి. సో సండే వ్లాగ్ అంటే సండే డే అంతా మాకు అయిపోతున్నట్టు అనిపిస్తుంది. చర్చ్ నుండేసి చూసుకొని వచ్చాక ఇంటికి వచ్చాక అప్పుడు కుక్ చేస్తాను. ఇక్కడైతే చికెన్ కర్రీ అను, ఈరోజు చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సాంబార్ చేశాను ఆల్రెడీ. ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. కొంచెం ఆనియన్ పేస్ట్ అట్లా చేశాను. అండ్ నెక్స్ట్ ఇదైతే చికెన్ ఫ్రై కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.